ఈఏపీ సెట్ రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు అందరి మైండ్లో ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకొక లిస్ట్, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, రిలేటివ్స్ ఇంకోటి చెప్తారు. కానీ నిజమేంటంటే కాలేజ్ని చూస్ చేయడం అనేది ట్రెండ్ని ఫాలో అవడం కాదు, మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయడం. అందుకే ఈ వీడియోలో నేను జస్ట్ కాలేజెస్ని లిస్ట్ చేయను, ఏయూ రీజన్ నుండి ఎస్వీ రీజన్ వరకు ఈఏపీ సెట్ స్టూడెంట్స్కి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, వాటి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా ఉంటుంది, కంపెనీస్ ఎలా వస్తాయి, యావరేజ్ ప్యాకేజెస్ సింపుల్గా క్లియర్గా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఒక్క కాలేజ్ మిస్ అయినా సరే కౌన్సిలింగ్ టైంలో రిగ్రెట్ అవుతారు. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా మనం ఏయూ రీజన్తో స్టార్ట్ చేద్దాం. నార్త్ ఆంధ్ర సైడ్ కౌన్సిలింగ్లో ఎక్కువ మంది టార్గెట్ చేసే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటి. లేటెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 100 కాలేజెస్లో ప్లేస్ మెయింటైన్ చేస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, విప్రోతో పాటు హెచ్పిసిఎల్, బిహెచ్ఈఎల్, డిఆర్డిఓ లాంటి కోర్ కంపెనీస్ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తాయి. లేటెస్ట్ అవైలబుల్ ప్లేస్మెంట్ డేటా ప్రకారం యావరేజ్ ప్యాకేజ్ నియర్లీ 9 LPA రేంజ్లో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ కావాలి, స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కావాలి అంటే ఏయూసీ డెఫినెట్లీ షార్ట్ లిస్ట్లో ఉండాలి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఐఐపిఈ విశాఖపట్నం. చాలా మంది స్టూడెంట్స్కి ఈ కాలేజ్ గురించి తెలీదు అండ్ అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఇండియాలో మంచి ఆప్షన్స్లో ఇది ఒకటి. హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, షెల్, రిలయన్స్ లాంటి కంపెనీస్ రిక్రూట్మెంట్కి వస్తాయి. మెకానికల్, పెట్రోలియం, కెమికల్ రిలేటెడ్ బ్రాంచెస్ చూస్ చేసే స్టూడెంట్స్కి ఇది ఎక్సలెంట్ ఆప్షన్. గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల ఫ్యూచర్ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందని చాలా మంది ప్రొఫెసర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడితే జేఎన్టీయూకి స్కిప్ చేయలేం. స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్, గుడ్ కోడింగ్ కల్చర్, అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్, ఇవన్నీ కలిసి ఈ కాలేజ్ని ఆంధ్రప్రదేశ్లో టాప్ గవర్నమెంట్ చాయిసెస్లో ఒకటిగా నిలబెట్టాయి. కంపెనీస్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, విప్రో, క్యాప్జెమినీ రెగ్యులర్ రిక్రూటర్స్. హైయెస్ట్ ప్యాకేజ్ రీసెంట్ ఇయర్స్లో అరౌండ్ 35 LPA వరకు వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 4 to 6 LPA రేంజ్లో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే జేఎన్టీయూకి డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ నేమ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కేఎల్ యూనివర్సిటీ. లేటెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్లో ఇది కన్సిస్టెంట్గా ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెల్, ఐబిఎం, యాక్సెంచర్, డెలాయిట్, ఫ్లిప్కార్ట్, ఇది చాలా రెప్యూటెడ్ కంపెనీస్ క్యాంపస్కి విజిట్ చేస్తాయి. లేటెస్ట్ ప్లేస్మెంట్ రిపోర్ట్స్ ప్రకారం హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 75 LPA వరకు రికార్డ్ అయింది. యావరేజ్ ప్యాకేజ్ నియర్లీ 11 LPA. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, కోడింగ్ కల్చర్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఈ 4 ఆస్పెక్ట్స్ లో కేఎల్ యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం. గీతం గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు. బ్యూటిఫుల్ క్యాంపస్ తో పాటు ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లేస్మెంట్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ రెగ్యులర్ గా రిక్రూట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 5 to 7 LPA రేంజ్ లో ఉంటుంది. హైయర్ స్టడీస్ ప్లాన్ ఉన్న స్టూడెంట్స్ కి గీతం ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ 2 యూనివర్సిటీస్ విట్ యూనివర్సిటీ అండ్ ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. ఈ 2 యూనివర్సిటీస్ కంపారిటివ్లీ న్యూ అయినా నేషనల్ బ్రాండ్ వాల్యూ వల్ల స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. విట్ ఏపీలో కోడింగ్ కల్చర్, హ్యాకథాన్స్, స్టార్టప్ ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ గా డెవలప్ అవుతున్నాయి. ఎస్ఆర్ఎం ఏపీ కూడా రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ప్లేస్మెంట్స్ కి టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజెస్ జనరల్లీ 6 to 8 LPA రేంజ్ లో ఉంటాయి. బ్రాండ్ వాల్యూని ప్రిఫర్ చేసే స్టూడెంట్స్ కి ఈ 2 యూనివర్సిటీస్ చాలా మంచి ఆప్షన్. ఇవి ఏయూ రీజన్ లో టాప్ కాలేజెస్. కానీ ర్యాంక్ కొంచెం తక్కువ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే చాలా మంది నా ర్యాంక్ కి ఈ కాలేజెస్ రావు అని చెప్పేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే కాలేజెస్ కూడా చాలా ఎక్సలెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ వీటిలో కూడా ప్లేస్మెంట్స్ బాగుంటాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం. నార్త్ ఆంధ్రలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మాట్లాడితే జీవీపీసీఈని ఇగ్నోర్ చేయలేం. స్ట్రాంగ్ అకాడమిక్స్, డిసిప్లిన్డ్ క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గా కన్సిడర్ చేస్తారు. లేటెస్ట్ ప్లేస్మెంట్ ట్రెండ్స్ ప్రకారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ రెగ్యులర్ గా రిక్రూట్ చేస్తున్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ రీసెంట్ ఇయర్స్ లో 50 LPA వరకు రీచ్ అయింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 5 to 6 LPA వరకు ఉంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బడ్జెట్ తక్కువ ఉండాలి అనుకునే స్టూడెంట్స్ కి ఇది మంచి ఆప్షన్. ప్లేస్మెంట్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీస్ విజిట్ చేస్తాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జిఎంఆర్ఐటి, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజాం, శ్రీకాకుళం. జిఎంఆర్ఐటి రీసెంట్ ఇయర్స్ లో ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ లో చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తో పాటు జిఎంఆర్ గ్రూప్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కూడా స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 4.5 to 5 LPA ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, సూరంపలం. ఈస్ట్ గోదావరి సైడ్ లో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఆదిత్య కాలేజ్ డెఫినెట్లీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే మాస్
రిక్రూటర్స్ రెగ్యులర్ గా క్యాంపస్ కి వస్తూ ఉంటారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ప్లేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 4 to 5 LPA వరకు ఉంటుంది. నెక్స్ట్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం. అటానమస్ రెప్యుటేషన్, డిసిప్లిన్డ్ అకాడమిక్స్, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇవి SRKR ఒక స్ట్రెంత్. టీసీఎస్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, టాటా టెక్నాలజీస్ ఇలాంటి కంపెనీస్ రిక్రూట్ చేస్తున్నాయి. రీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ప్రకారం హైయెస్ట్ ప్యాకేజ్ నియర్లీ 29 LPA వరకు రీచ్ అయింది. ఆపై నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. రీసెంట్ ఇయర్స్ లో ప్లేస్మెంట్స్ వల్ల ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న కాలేజ్ ఇది. అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ రెగ్యులర్ గా రిక్రూటర్స్. హైయెస్ట్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 44 LPA, యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 6 to 7 LPA వరకు వచ్చింది. కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి ఈ కాలేజ్ డెఫినెట్లీ షార్ట్ లిస్ట్ చేయండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు. వెస్ట్ గోదావరి సైడ్ లో ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇది ఒకటి. ప్లేస్మెంట్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ నియర్లీ 4 to 5 LPA ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా రెప్యూటెడ్ అటామినస్ కాలేజెస్ లో ఇది ఒకటి. ప్లేస్మెంట్స్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని రెగ్యులర్ గా రిక్రూట్ చేస్తాయి. హైయెస్ట్ ప్యాకేజ్ రీసెంట్ ఇయర్స్ లో నియర్లీ 30 LPA వరకు రీచ్ అయింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 5 to 6 LPA ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒంగోల్. ప్రకాశం డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి ఆప్షన్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి వస్తున్నాయి. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 3.5 నుంచి 5 LPA ఉంటుంది. సో ఇక్కడతో ఏఈ రీజన్ లో ఉన్న టాప్ కాలేజెస్ అన్ని కవర్ చేసా. ఇప్పుడు SVU రీజన్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. రాయలసీమ సైడ్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండే గవర్నమెంట్ కాలేజ్ SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న ఈ కాలేజ్ చాలా ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ అకాడమిక్ రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్, గుడ్ ఫ్యాకల్టీ, కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ ఇవి మేజర్ అడ్వాంటేజెస్. కంపెనీస్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ రెగ్యులర్ రిక్రూటర్స్. హైయెస్ట్ ప్యాకేజ్ రీసెంట్ ఇయర్స్ లో అరౌండ్ 18 LPA వచ్చింది. నెక్స్ట్ JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్. రాయలసీమ రీజన్ లో టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇదొకటి. అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ తో పాటు DRDO, TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ రిక్రూట్మెంట్ కు వస్తాయి. గవర్నమెంట్ కాలేజ్ టార్గెట్ చేసే స్టూడెంట్స్ కి ఇది ఎక్సలెంట్ ఆప్షన్. ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడితే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS రీసెంట్ ఇయర్స్ లో ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోడింగ్ కల్చర్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, TCS, విప్రో రెగ్యులర్ రిక్రూటర్స్. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 to 6 LPA వరకు ఉంటుంది. నెక్స్ట్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ చేశాయి. ప్లేస్మెంట్స్ లో అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, TCS, విప్రో లాంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 5 to 6 LPA వరకు ఉంటుంది. నెక్స్ట్ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప. రాయలసీమలో ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇదొకటి. ప్లేస్మెంట్స్ లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, TCS, విప్రో ఇలాంటి కంపెనీస్ విజిట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 4 to 5 LPA వరకు ఉంటుంది. నెక్స్ట్ AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. కడప మరియు చిత్తూరు రీజియన్ స్టూడెంట్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసే కాలేజెస్ లో ఇదొకటి. ప్లేస్మెంట్స్ లో కాగ్నిజెంట్, TCS, ఇన్ఫోసిస్, విప్రో రెగ్యులర్ గా రిక్రూట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 4 to 5 LPA వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు రీజియన్ లో వెల్ నోన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇదొకటి. ప్లేస్మెంట్స్ లో TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో ఇలాంటి కంపెనీస్ విజిట్ చేస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ అప్రాక్సిమేట్లీ 3.5 to 4.5 LPA వరకు ఉంటుంది. లాస్ట్ కాలేజ్ వచ్చేసి బ్రహ్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు స్టూడెంట్స్కి ఇది అఫోర్డబుల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆప్షన్. ప్లేస్మెంట్స్ లో TCS, ఇన్ఫోసిస్, విప్రో రెగ్యులర్ రిక్రూటర్స్. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 3.5 to 4.5 LPA. సో ఈ వీడియోలో నేను ఏయూ రీజన్ మరియు SVU రీజన్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్లీట్ ఓవర్వ్యూ ఇచ్చాను. కానీ ఒక స్మాల్ సజెషన్, కాలేజ్ చూస్ చేసేటప్పుడు కాలేజ్ నేమ్ మాత్రమే చూడకండి. మీ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లొకేషన్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కంపేర్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది జస్ట్ 4 years జర్నీ కాదు, మీ కెరియర్కి ఇది ఒక ఫౌండేషన్. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.